ఈ కార్యక్రమ అధ్యక్షులు సామేల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వివిధ సంఘాల ప్రతినిధులు అందరికీ ఇప్పుడు పేర్లు చెప్తే అందరి ఎక్కువసేపు అయ్యేటట్టుంది, ఇబ్బంది పడుతున్నారు. మీ అందరికీ నా తరపున కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరపున ముందుగా జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను. మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంగ్లాండ్కు వెళ్తాడు. ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు విలేకరులంతా అంబేద్కర్ను చుట్టుముట్టి, అంబేద్కర్ ఇండియాలో కులానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నావు, అసలు కులం అంటే ఏమిటి అని చెప్పేసి అంబేద్కర్ని అడుగుతారు. అంబేద్కర్ చాలా చాకచక్యంగా తెలివిగా ఒక సమాధానం చెప్తాడు. కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు నన్ను ఇంగ్లాండ్లో అడుగుతున్నారు, నేను చెప్పినా మీకు అర్థం కాదంటాడు అంబేద్కర్. కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు నన్ను ఇంగ్లాండ్లో అడుగుతున్నారు, నేను చెప్పినా మీకు అర్థం కాదు అంటాడు. అన్న తర్వాత అయినా మాకు చెప్పాలని చెప్పి విలేకరులు పట్టుబడతారు. పట్టుబడితే అప్పుడు అంబేద్కర్ ఏం చేస్తాడంటే, ఒక తల్లి నిచ్చెన మీదకి వెళ్ళి ఇటుకలు బిల్డింగ్ పైకి అందిస్తూ ఉంటే మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా, ఇగో ఇండియాలో క్యాస్ట్ అంటే ఇదిగో నిచ్చెన అని చెప్పేసి అని అంటాడు. ఈ దేశంలో 6486 కులాలు ఉన్నాయి, ఏ 2 కులాలు సమానం కాదు. నిచ్చెనకు ఒక మెట్టు పైన ఉంటుంది, ఒక మెట్టు కింద ఉంటుంది, మధ్యలో ఒక మెట్టు ఉంటుంది. డక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దొర అని పిలవగానే మాదిగ ఆయన గల్ల ఎగిరేస్తాడు, నేను దొరని అనుకుంటాడు. ఎదురుగా రెడ్డి కనపడగానే జబ్బలు జారేస్తాడు. ఇది ఇండియా క్యాస్ట్ సిస్టమ్. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఆమోదించినటువంటి 230 దేశాల్లో మిగతా 229 దేశాల్లో ఎక్కడ కులం ఉండదు, కేవలం ఇండియాలో మాత్రమే ఉంటుంది. మీరు కరోనా జబ్బు, ప్లేగు వ్యాధి, ఏ జబ్బులు మీరు చెప్తూ ఉంటాం, కానీ ఎయిడ్స్ జబ్బు కంటే, క్యాన్సర్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బు. ఎంత ప్రమాదకరమైంది ఈ జబ్బు! ఈ జబ్బును ఈ దేశం వదిలించుకోకుండా, ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అంటే అది పచ్చి అబద్ధపు మాట. ఈ దేశం అభివృద్ధి చెందదు. ఎందుకోసం? కులం అనేటువంటిది ఒక చీడ పీడ లాంటిది భారతదేశంలో. నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎవడు ఏ కులంలో పుట్టాలో రాసి పెట్టుకొని రాడు. నువ్వు ఏ తల్లి కడుపులో పుట్టాలనేది నువ్వు ముందే ఎక్కడ రాస్తావు, ఎక్కడ ఉంటుంది? మీ అయ్యది ఏ కులం అయితే నీది ఆ కులం, మీ అయ్య కులాన్నే నీ కులం అంటారు. అందుకనే ఇప్పుడు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ, బజరంగ్ దళ్ కానీ ఆ సంస్థలన్నీ ఏం చెప్తున్నాయంటే, మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం, సింధువులం అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, కొంగర ఇప్పుడు నాగమణి, బండారి పరమేష్, వీళ్ళిద్దరిలో ఎవరైనా ముస్లిం ఉన్నారా? వీళ్ళిద్దరిలో ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా? లేరే. మరి ఎందుకు రాజాసింగ్ మాట్లాడట్లేడు? ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడతలేడు? ఎందుకు బండి సంజయ్ మాట్లాడట్లేడు? చెప్పండి మీరు. ఒక హిందువుని మరొక హిందువు చంపితే, హిందూ అగ్రకులం వాడు కింది కులం వాడిని చంపితే సమర్థించేటువంటి సిద్ధాంతం అది ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతం. అగ్రకుల ఆధిపత్యం పక్షాన నిలబడేటువంటి సిద్ధాంతం ఏమన్నా ఉందంటే అది ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతం. అట్టడుగు వర్గాల తరపున నిలబడే సిద్ధాంతం ఉంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నాగమణి హత్య జరిగింది. ఈ హత్యలో ఒక చర్చ జరుగుతుంది పోలీసులు. ఇది ఆస్తి తగాదానా, లేకపోతే కుల దురహంకార హత్య నా, ఇది ఆస్తి గొడవనా ఇది అనేటువంటిది సెంటర్ పాయింట్. ఇది ఆస్తి గొడవే అయితే ఎకరం పొలం నాగమణికి రాసి ఇచ్చినటువంటి పొలం తిరిగి పరమేశ్ రాబట్టుకోవాలంటే చట్టాలున్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఆర్డీఓ ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది. చట్టపరంగా వెళ్ళండి. మీ ఎకరం పొలం మీకు న్యాయబద్ధంగా రావాల్సి ఉంటే తీసుకోండి. ఒక మనిషిని మరొక మనిషి చంపడం అంటే, మీకు తమిళనాడులో ఒక సామాజిక విప్లవ నేత పెరియార్ రామస్వామి నాయకర్ ఒక మాట చెప్తాడు, ఏ మనిషికైనా మెదడులోనే జ్ఞానం ఉంటుంది, కానీ ఎవడికైతే ఉన్మాదం తలకెక్కుతుందో
ఆ తలకెక్కినటువంటి తలలో ఉన్న మెదడులో ఉన్నటువంటి జ్ఞానం మోకాళ్ళ కిందికి జారుతాడు. అప్పుడు మనిషే కాదు వాడు. ఇప్పుడు పరమేశ్ అనేటువంటి వాడికి అగ్రకుల ఉన్మాదం ఎక్కింది. పొలమే కావాలనుకుంటే చట్టపరంగా వెళ్ళొచ్చు, న్యాయపరంగా వెళ్ళొచ్చు. కానీ తన తోడబుట్టిన అక్కనే ఎందుకు చంపిండంటే, అంటరాని మాలోని నేను బావా అని పిలవాలా, వానింటితోటి నేను బంధుత్వం కట్టుకోవాలా అని చెప్పేటువంటిది దాని వెనకాల కీలకమైనటువంటి అంశం. అందుకే ఇది ఆస్తి గొడవ కాదు, అగ్రకుల దురహంకారంతో జరిగినటువంటి హత్య. ఇది ఆస్తి హత్య కాదు, ఇది అగ్రకుల దురహంకార హత్య. ఇది ఘంటాపదంగా చెప్పాలి. ఇబ్రహీంపట్నం ప్రాంతం నుంచి సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు మీరు మొత్తం సమాజానికి తెలియజేయాలి, ఇది ఆస్తి గొడవ మాత్రమే కాదు, అత్యంత కీలకమైంది అగ్రకుల దురహంకారంతో జరిగింది. ఈ కులాంతర పెళ్ళిళ్ళలో రెండు పరిణామాలు ఉంటాయి. ఒకే ఊరిలో పెళ్లి చేసుకున్నటువంటి దానికి ఇంకా కుల దురహంకారం ఎక్కువ ఉంటుంది. ఇదే ఊరిలో మా గొల్లకుర్మ కులం, ఈ గొల్లకుర్మ కులంలో అత్యంత ఎక్కువ దళితుల కంటే నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు ఎవరో చెప్పారు, అక్షర జ్ఞానంలో చాలా లిటరసీ పర్సంటేజ్లో గొల్లలు చాలా తక్కువ ఉంటారు దళితుల కంటే. ఎక్కడైతే చదువు ఉండదో అక్కడ సంస్కారం ఉండదు, ఎక్కడైతే చదువు ఉండదో అక్కడ వినయం ఉండదు, ఎక్కడైతే చదువు ఉండదో అక్కడ సామాజిక పరిజ్ఞానం పెరగదు, సామాజిక చైతన్యం పెరగదు, తమ కులం యొక్క భావాలు వెంటాడుతూ వస్తుంటాయి. అందుకే అంబేద్కర్ ఏం చెప్తాడంటే, కులం అంటే ఏమిటి అని చెప్పేసి అంటే అంబేద్కర్ చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు ఈ ఘటనని మీరు పరిశీలించినప్పుడు దానికి సింక్ అయ్యేది భారతదేశంలో ఆర్ఎస్ఎస్ చెప్పే మాట, అంబేద్కర్ చెప్పే మాటకు ఉన్నటువంటి లింక్ మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏమిటి, మనమందరం హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అంటారు. భారతదేశంలో బంధువులు ఎవరైతారు, కులం అంటే ఏమిటి అని అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మాలా మాదిగకు చుట్టం కాగలిగే చరిత్ర ఎప్పుడైనా మీరు భారతదేశంలో చూసారా? రెడ్డి కమ్మ ఎప్పుడైనా చుట్టం కాగలరా? చుట్టం అంటే ఎవరి, బంధువు అంటే ఎవరు? ఒకటి వియ్యం పొత్తు ఉండాలి, కంచం పొత్తు ఉండాలి, పెళ్లి చేసుకునేటువంటి అవకాశం కల్పించబడాలి, కలిసి సహపంక్తి భోజనం కలిసి తినేటువంటి అవకాశం ఉండాలి. ఇంకా పరిభాషలు చెప్పాలంటే కంచం పొత్తు మంచం పొత్తు ఉన్నటువంటి వాడే బంధువు అవుతాడు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అందుకనే కులం అంటే మురిగిపోతున్న నీటి గుంట లాంటిది, ఈ నీటి గుంట నుంచి పారే సెలయేరుగా మారాలి ఈ దేశం అని అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మురిగిపోతున్న నీటి గుంటలో మీరు గుర్తుపెట్టుకోండి, దాంట్లో నాచు వస్తుంది, పురుగులు వస్తాయి, ఆ నీళ్ళ కలర్ మారుతుంది, ఆ వాసన కూడా వస్తుంది. ఇప్పుడు కులం అంటే అదే. ఇప్పుడు మీ మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు ఆ జెనెటిక్స్లో ఆ రక్తం అక్కడే మరగటం వల్ల అంగవైకల్యంతో పుడుతున్నారు. పనులు సరిగ్గా రాక, కాళ్ళు సరిగ్గా లేక, కళ్ళు సరిగ్గా వంకరబోయి పుడుతున్నటువంటి పిల్లల్ని చూస్తలేమా? అందుకనే ఇండియాలో క్యాస్ట్ అంటే, కులం అంటే ఏమిటి అంబేద్కర్ అంటే, నీ దూరపు దగ్గర బంధువుల సమూహమే నీ కులం అని చెప్తాడు. అందుకనే ఈరోజు మొత్తం గొల్ల కుర్మలలో అగ్రకుల ఆధిపత్యంతో ఉన్నారని చెప్పేసి మొత్తం గొల్ల కుర్మల్ని ఒక సైడ్ నెట్టేసేటువంటి పని చెయ్యకూడదు ఎక్కడ. ఎందుకని, దాంట్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి అదే గొల్ల కులంలో కంచా ఐలయ్య గారు పుట్టాడనుకో, భారతదేశ సామాజిక చరిత్రను మొత్తం కూడా అవపోసన పట్టినటువంటి ఒక ఇంటలెక్చువల్గా డెవలప్ అయ్యాడే ఈ కుల దురహంకార హత్యను. అందుకని ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఒక పూసలి సంఘం పేరు మీదనే బలహీన వర్గాలకు సంబంధించిన సంఘం వచ్చింది. ఎక్కువ బీసీ సంఘాలు వచ్చి దీన్ని ఖండించాలి. ఇది ఒక అమానుష్యమైనటువంటి హత్య, ఇది ఒక కిరాతకమైనటువంటి హత్య. ఒక మనిషిని మరొక మనిషి చంపడం అంటే అది క్రూరత్వంతో కూడుకున్నటువంటిది, ఉన్మాదంతో కూడుకున్నటువంటిది, మానవీయతను కోల్పోయేటువంటిది. అందుకనే మొత్తం సమాజాన్ని కులం కంటే గుణం గొప్పదై ఉండాలి, మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలనేటువంటి చైతన్యాన్ని మనం ప్రజల్లో నూరిపోయాల్సిన బాధ్యత మన పైనుంది. అందుకనే నాగమణి హత్య కోణాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఊర్లలో ఈమెకు పెళ్ళయింది, వాడిని వదిలేసి వీనితోటి పోతా అంటుంది కాబట్టి కొట్టి చంపిండా తప్ప అని చెప్పేసి అక్కడక్కడ చర్చ జరుగుతుంది. అట్లా లేదు కదా, ఇది డైవర్స్ అయిపోయింది కదా. డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక యువతి జీవిత కాలం అంతా ఒంటరి స్త్రీగా ఎలా ఉండగలదు? తన లైఫ్ పార్ట్నర్ని ఎందుకు ఎంపిక చేసుకోలేదు? వాళ్ళు బాల్యంలో హై స్కూల్ స్థాయిలో కూడా ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండేటువంటి వాళ్ళట, ఒకటే ఊరు కాబట్టి. రాయపోలు విలేజ్లో వాళ్ళు కలిసి చదువుకున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ చేసినటువంటి నేరం ఏమిటి? శ్రీకాంత్ అట్టడుగు తరగతిలో మాల కులంలో పుట్టడమే నేరమా?
అందుకని తను బావ అనలేను కాబట్టి చంపేస్తావా? ఇక్కడ చంపడం వెనకాల ఆస్తి అంశం కూడా ఉన్నది అనేటువంటిది మనం దాన్ని అంగీకరించవచ్చు. ఏ రూపంలో అంగీకరించవచ్చు? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మారుతిరావు, పెరుమాళ్ళ ప్రణయ్ మీరు చూశారు కదా. పెరుమాళ్ళ ప్రణయ్ని అత్యంత కిరాతకంగా సుపారీ ఇచ్చి ₹1,00,00,000 సుపారీ ఇచ్చి చంపించాడు మారుతిరావు. ₹1,00,00,000 సుపారీ ఇచ్చి చంపించాడు, మీకు తెలుసుగా. ఆ తర్వాత మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు మారుతిరావు. ముందే ఆత్మహత్య చేసుకుంటే ప్రణయ్ బతికుండేటోడు కదా, అవునా కాదా? అరే నేను కోమటి కులంలో పుట్టినరా, నువ్వు అదనా మాలోడివిరా ప్రణయ్, నేను మా పాప వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నష్టపోయినరా, మేము మా పరువు పోయిందని చెప్పి ముందే ఆత్మహత్య చేసుకుంటే ప్రణయ్ బతికుండేటోడు కదా, ఆ అమృత కొడుకు తండ్రి బతికుండేటోడు కదా. ఇప్పుడు నీ బిడ్డను వితంతుం చేసినటువంటి దుర్మార్గపు నీచపు అంశం ఎవరిదంటే మారుతిరావుది. ఇక్కడ పరమేశు నాగమణిని ఎందుకు చంపాడు? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మారుతిరావు ప్రణయ్ని చంపించాడు ₹1,00,00,000 ఇచ్చి, అక్కడ దళితుడే ఇక్కడ దళితుడే. పరమేశ్ ఎందుకు చంపిండంటే, ఇప్పుడు బావను చంపితే మళ్ళీ అక్క నిలబడి ఈ ఎకరం పొలం తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అక్కనే చంపేస్తే వాడు ఎవడో వేరే కులపోడు, వాడికి ఏం హక్కు ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి, కారుణ్య నియామకాలలో ఆమె కానిస్టేబుల్గా ఉంటే ఆ కానిస్టేబుల్ పోస్టు తక్షణమే శ్రీకాంత్కి ఇవ్వాలనేటువంటిది ఉంది. ఆయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నాడు, ఎందుకంటే తన జీవిత సహచరి లైఫ్ పార్ట్నర్గా ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి శ్రీకాంత్కు తక్షణమే హయత్ నగర్ పోలీస్ స్టేషన్లోనే ఇమ్మీడియట్లీ ఆ పోస్టు బదలాయింపు చేయాలి అనేటువంటిది మన రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇప్పుడు ఎకరం పొలం ఏదైతుందో ఆల్రెడీ ఆడబిడ్డకు రాసి ఇచ్చినటువంటి పొలం అది. ఈ ఆడబిడ్డ తన జీవిత లైఫ్ పార్ట్నర్ని ఎవరైతే చూజ్ చేసుకున్నారో ఆ కుటుంబానికే ఆ పొలం వర్తింపజేయాలి. ఆ కులం పెద్ద మనుషులంతా కూర్చొని, ఆ ఊరు పెద్ద మనుషులంతా కూర్చొని నిర్ణయం చేయాలి. ఆ ఎకరం పొలం శ్రీకాంత్ కుటుంబానికే చెందాలి, శ్రీకాంత్కే చెందాలి. ఎందుకంటే తన జీవిత సహచరిని కోల్పోయిండు శ్రీకాంత్, తన భార్యను కోల్పోయిండు. నువ్వు హత్య చేశావు, నువ్వు హంతకుడివి. వాళ్ళిద్దరి మధ్యలో ఆప్యాయత అనురాగాలతో ఉన్నారు. ఇంతకుముందు చెప్పారు కదా, నా కన్న కూతురులాగా వచ్చిన కాలం తక్కువ. నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకొని వచ్చిన కాలంలో ఆప్యాయంగా అత్తమ్మ నన్ను పిలిచింది, మా ఇంట్లోళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించింది అని చెప్పేటువంటి మాట చెప్పింది కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబందే కదా ఆస్తి, ఆ బిడ్డదే కదా ఆస్తి. ఈరోజు మనం చాలా ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఆడబిడ్డ కట్నం కింద పసుపు కుంకుమల కింద రాసిస్తారు. రాసించిన తర్వాత ఏదో కారణం తెచ్చి చనిపోతే మా బిడ్డ చచ్చిపోయింది కాబట్టి మా ఎకరం భూమి మాకు ఇవ్వని అంటారా? అక్కడో నీతి ఇక్కడో నీతి ఉంటుందా? నువ్వు కులం తక్కువ కాబట్టి వాపసు ఇవ్వాలంటావా? ఇప్పుడు అనటానికి వీల్లేదు. అందుకనే రెవెన్యూ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఇమ్మీడియట్లీ జోక్యం చేసుకోవాలి. మన డిమాండ్ తహసీల్దార్కి అవసరమైతే అన్ని సంఘాలు కలిపి ఐక్యంగా రిప్రజెంటేషన్ చేయాలి. ఆ భూమి తక్షణమే శ్రీకాంత్ కుటుంబానికి చెందాలి అనేటువంటిది రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. తర్వాత పరువు హత్య అనేటువంటి పదాలు పత్రికల్లో వస్తున్నాయి. పరువు హత్యలు కావి, ఇవి అగ్రకుల దురహంకారంతో జరిగే హత్యలు. అగ్రకుల దురహంకారం అంటే కేవలం పై తరగతుల్లోనే ఉంటుందని చెప్పేటువంటి భావం ఉండకూడదు. ఒక డక్కలి మాదిగ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందనుకో, మాదిగ సాదరంగా ఆహ్వానించి నువ్వు డక్కలివైనా పర్వాలేదని చెప్పేసి మంచం ఇచ్చేటువంటి చరిత్ర ఉంటుందా? మనుస్మృతిలో డక్కలి జీవితం ఎలా ఉండాలని చెప్పేటువంటిది డిసైడ్ చేసిన దాంట్లో వివరంగా చెప్పగలిగితే, మన టైం కూడా అయిపోయింది, మన వాళ్ళు వెళ్తారు. కానీ డక్కలి రెడ్డి కమ్మ ముందట్లయినా ఏం కాదు, కానీ మాదిగ దొర ముందు చెప్పులు వేసుకొని నడవకూడదు. వాడి జీవిత చట్రంలో మనుస్మృతిలో రాయబడి ఉంది. ఎట్టి పరిస్థితులలో కాళ్ళకు చెప్పులు ఉండదు మాదిగ దొరల ముందు. మాదిగని దొర అని పిలవాలి, మహిళని దొరసాని అని పిలవాలి, పేరు పెట్టి పిలవకూడదు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాదిగ యువకుడు ఆమెతో సంభోగం చేస్తే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. వాళ్ళ ఇంట్లో పొయ్యి ఉండకూడదు, వాళ్ళకు మంచం ఉండకూడదు పడుకోవటానికి. వాళ్ళ లైఫ్ అంతా మాదిగల పాదాల కిందనే బతికుండాలనేటువంటిది ఉంది. ఇట్లా ఎన్ని తరగతులు ఉండి ఉంటాయో. తెలంగాణకు ఆ గడ్డ మీద మనం బతుకుతున్నాం కదా, ఈ గడ్డ మీద బతుకుతున్నప్పుడు అనేక మాదిగ మాల కుటుంబాల్లోకి వెళ్ళి దొరలు ఆ రోజులలో ఇక్కడ పెళ్ళి అవుతుందో కాలేదో మొదటి రాత్రికి ఎక్కడికి పోయేది? ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఇబ్రహీంపట్నం కూడా వీర తెలంగాణ గడ్డనే. ఇది కూడా
ఈ గడ్డ ప్రాంతం నుంచి ఎంతమంది దొరలకి మన తాతమ్మ మన అమ్మమ్మలు నానమ్మలు పోయి ఉంటారో తెలుసుకోండి మీరు. అందుకని ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఒక మాల మాదిగం చేసుకోవడానికి అంగీకరించడు, ఒక మాదిగ మాలం చేసుకోవడానికి అంగీకరించు. నువ్వు నిండు మానవతావాదివి కావాలంటే, నువ్వు సంపూర్ణ మనిషివి కావాలంటే, నువ్వు పుట్టిన కులం కాకుండా ఇంకో కులంతో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి, ఇంకో కులంతో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. నీ భార్య నువ్వు మాల కులంలో పుడితే 10 మాదిగిన్లకు పోయి వాళ్ళ ఫంక్షన్లకు పోయి వాళ్ళ ఇంటికాడ తిని వాళ్ళ కళ్ళు దాగి వాళ్ళ కోడికూర తిని వాళ్ళతోటే ఉండి అత్తమ్మ మావయ్య అని పిలిచి 2 రోజులు 3 రోజులు ఫంక్షన్లలో పండగకి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చుడు కాదు. 2 రోజులు 3 రోజులు వాళ్ళ ఇంటినే ఉండేటట్టుగా పోయేటట్టుగా నీ జీవితం సార్థకతం అయితే నువ్వు నిండు మానవతావాదిగా సంపూర్ణ మనిషిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. నేను మాలాయింది కాబట్టి మాదిగాయని నాకంటే తక్కువడని, నేను మాదిగాయింది కాబట్టి నాకంటే డక్కలైన తక్కువడని అన్న తర్వాత నీకు తెలియకుండానే అగ్రకుల ఆధిపత్యం నీ చేతుల్లో ఉన్నట్టే కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సంఘ నాయకుడు అని మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఫలానా కులపొల్లం అని చెప్పి డిసైడ్ అయినావంటే నువ్వు కథం తగ్గిపోయినట్టే. అక్కడ ఒక న్యాయపరమైన డిమాండు ఆ తరగతికి రావాల్సింది, సామాజికపరమైన డిమాండ్ రావాలనేటప్పుడు చెప్పడం తప్పు కాదు. కానీ నేను ఫలానా కులానికి రిప్రజెంటేటివ్ అంటే నువ్వు బహుజనవాదిగా మారలేవు, నువ్వు కమ్యూనిస్ట్గా మారలేవు, నువ్వు అంబేద్కరిస్ట్గా మారలేవు, నువ్వు పూలేయిస్ట్గా మారలేవు. ఎందుకంటే నువ్వు చెప్పేదో మహనీయుల గురించి, నువ్వు చేసేది మాత్రం అగ్రకుల దురహంకార పద్ధతులన్నీ కూడా నువ్వు అవలంబిస్తున్నావు అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని ఇక్కడ నాగమణి హత్యను వెనకాల మనం పరిశీలించాల్సిన విషయాలు ఏమిటంటే, ఒకటి ఇది పరువు హత్య కాదు, అగ్రకుల దురహంకార హత్య. ఇది ఆస్తి హత్య కాదు, అగ్రకుల దురహంకార హత్య. ఇది కేవలం ఇప్పుడు ఆ పొలం తిరిగి పరమేశ్వకు రావటం కోసం హత్య చేసిండు అనేటువంటి నేపథ్యం ఏదైతుందో ఆ పొలం తిరిగి వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి, అలాగే కానిస్టేబుల్ పోస్ట్ ఏదైతుందో ఆ శ్రీకాంత్కి ఇవ్వాలనేటువంటిది, ఈ అన్ని అంశాలతో కూడినటువంటి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మీ దగ్గర ఉన్న ఏసీపీకి, మీ దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్కో లేకపోతే రెవెన్యూ డివిజన్ అయితే ఆర్డీఓకో మీరు రిప్రజెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక ఇవన్నీ తగ్గిపోవటానికి కావాల్సిన అంశాలు ఏంటంటే ఇంతకుముందు వహేద్ అని చెప్పిండు. వహేద్ గారు, కృష్ణచంద్ గారు కుల నిర్మూలన సంఘంగా రెగ్యులర్గా ఇదే అంశం, కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ పార్కులలో అక్కడిక్కడ మొత్తం ఫంక్షన్లు పెట్టి, నిన్న మేము ఈ హత్య జరిగే కంటే ముందు రోజు మంచి కులరహిత జనభోజనాలు జరిపినాం జింకల పార్కులో, ఇక్కడే అన్న ఆధ్వర్యంలో, కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో. మరుసటి రోజే కుల దురహంకార హత్య జరిగింది. ఎంతటి దారుణం మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో 108 కుల దురహంకార హత్యలు జరిగినాయి, 108 కుల దురహంకార హత్యలు జరిగినాయి. మీరు ఆ సనత్ నగర ఎస్ఆర్ నగర్లో వైశ్య అమ్మాయిని, వైశ్య అబ్బాయిని చంపేసిళ్ళు, రెడ్డిస్ చంపేసిళ్ళు కదా ఆ రోజు. హేమంత్ను చంపేసిరు. మరి అవి రెండు ఆ పైకులాలే కదా చెప్తే లెక్క ప్రకారంగా. ఏం లేదు, ఇక్కడ ఒకటే, నా కులం అంటే ఈ కులంలోనే పెళ్లి చేసుకుంటేనే అది చట్టం, మానసిక చట్టం, అది మామూలు చట్టం కాదు, నువ్వు రాజ్యాంగ చట్టాల కంటే. ఒకవేళ ఇది తప్పైతే, కులాంతర వివాహం తప్పని చెప్పి ఎవరో మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు నేను విన్నాను. కులాంతర వివాహమే తప్పైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 2,50,000 రూపాయలు ఇన్సెంటివ్ ఎందుకు ఇస్తున్నారు? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏం చెప్పాడో తెలుసా? కుల నిర్మూలనే మన దేశం యొక్క మార్గం, ఈ రాజ్యాంగ లక్ష్యం ఏమిటి అని చెప్పి అంబేద్కర్ని అడిగితే, ఈ రాజ్యాంగ లక్ష్యం కులం ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటాడు, కులాన్ని సమూలంగా నిర్మూలించడం అంటాడు. మరి అందుకనే కులాంతర వివాహాలు కుల నిర్మూలనకు బాటలు వేస్తాయి. తిరుపతి వెంకన్న గుట్ట ఎక్కేటోడికి మెట్లు ఎక్కుతున్నప్పుడు మొదటి మెట్టు ఎట్లా ఎక్కుతాడో స్టార్ట్ అవుతాడో, కులరహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడేవాడికి కులాంతర వివాహం అనేది మొదటి మెట్టు లాంటిది, అది కంపల్సరీ జరిపి తీరాలి. అందుకనే ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తున్నది. మీరు చూడండి, పసుపు కుంకుమ పెట్టి ఇవన్నీ పెట్టి మైలపోలు తీసి లగ్గం నాగబెల్లి ఇవన్నీ చేసి పతానం చేసి చేస్తారు కదా పెళ్ళి. ఈ పెళ్లి చేసి పుస్తకట్టిన తర్వాత కూడా వాడు కళ్యాణ లక్ష్మి కావాలంటే ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోపో అంటున్నాడు. అవన్నీ చెల్లవుర బిడ్డ అని చెప్పినట్టే కదా దాని అర్థం. తాళి కట్టడం అనేది కేవలం నమ్మకం మాత్రమే, నమ్మకం కోసం కట్టిందే అంతే. కానీ ఇప్పుడు చూడండి, ఆ తాళి కట్టిన పెళ్ళికి కూడా కళ్యాణ లక్ష్మి కావాలంటే నువ్వు ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే కళ్యాణ లక్ష్మి వస్తున్నది. అంటే చట్టం, హిందూ వివాహ చట్టం 1955 చాలా స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే, నువ్వు ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ పొంది ఉంటేనే నీకు పెళ్ళి అయినట్టు. సర్టిఫికేట్ ఇంపార్టెంట్ తప్ప
తాలిబొట్టు ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతున్నాయి కదా. మరి దాన్ని ఎలా చూడాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే కులాంతర వివాహాలు ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అందుకనే కులాంతర వివాహితులకు, కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. మీరు అందరూ అంటున్నారు ఇక్కడ వాళ్ళకు జీవోలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. వాళ్ళ పిల్లల చదువులన్నీ ఉచితంగా చదువు చేయించాలని చెప్పి ప్రభుత్వ జీవో ఉంది. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వ జీవో ఉంది. దంపతుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వ జీవో ఉంది. మరి ఈ జీవోలన్నీ అమలు కావట్లేవు. ప్రభుత్వ ప్రోత్సాహంకు గట్టిగా అందగలిగితే ఇవన్నీ వచ్చిన ఇబ్బంది. పోలీసులు తారుమారు చేస్తున్నారు అక్కడక్కడ ఈ కేసులన్నింటినీ కూడా తారుమారు చేస్తున్నారు. అందుకని పోలీస్ స్టేషన్లలో వివాహానికి కావాల్సిందేమిటి? అంబేద్కర్ ఇదే మాట చెప్తాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓటు హక్కు ఎవరికి ఉండాలనేటువంటిది రాజ్యాంగ సభలో చర్చ జరుగుతున్నప్పుడు అందరూ ఏమంటారంటే ఓటు హక్కు చదువుకున్న వాళ్ళకి ఇస్తే సరిపోద్దని ఒకళ్ళు లేచి మాట్లాడతారు 7 సభ్యులలో. ఇంకొక ఆయన లేచి ఏమంటాడంటే లేదు పై తరగతులకు ఇస్తే సరిపోద్దని ఒక ఆయన అంటాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఏమని చెప్పేసినట్టే భూస్వాములకు ఇస్తే సరిపోద్దని అంటాడు. ఇంకొక ఆయన పెట్టుబడిదారులకు ఇస్తే సరిపోద్ది అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట అంటాడు, ఓటు హక్కుకు ఉండాల్సింది కులం కాదు, మతం కాదు, సంపద కాదు. ఓటుకు హక్కుకు ఉండాల్సింది వయోజనుడై ఉండటం. వయోజనుడు అంటే ఏంటిది? ఏజ్, వయస్సు ఒక్కటే క్రైటీరియా అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి అంటాడు. ఆ వయస్సు ఆ రోజు రూపొందిస్తున్నప్పుడు 21 సంవత్సరాలు ఓటుకి. పెళ్ళికి ఏంటి అని చెప్పి చర్చ జరిగినప్పుడు కూడా మీరు యాక్ట్ చదవండి, యాక్ట్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. 21 సంవత్సరాలు నిండిన యువకుడు, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి తన జీవిత సహచరిని ఎంపిక చేసుకోవటానికి ఎవరూ ఆటంకం కాదు, చట్టమే వాళ్ళ పక్కన నిలబడాలి. 21 సంవత్సరాలు నిండిన యువతి, 18 సంవత్సరాలు నిండిన యువకుడు 18 సంవత్సరాలు నిండిన యువతి, 21 సంవత్సరాలు నిండినటువంటి యువకుడు కనుక ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే చట్టం, పోలీసు, మొత్తం సుప్రీంకోర్టు దాకా ఎవరు పక్కన నిలబడాలి? తల్లిదండ్రుల పక్కన కాదు. ఎవరు పక్కన నిలబడాలి? ఇలా పక్కన. 20 ఏళ్ళు కని సాది పెద్ద చేసి ఇంతెత్తు చేస్తే నువ్వు వాడిని ఎవరితో పడిపోతావానే అని చెప్పేసి అంటుంటారు. చూడండి, అంటుంటారుగా మీరు. 20 ఏళ్ళు సాధింది నువ్వు కదా, 80 ఏళ్ళు బతకాలి కదా. 80 ఏళ్ళు ఎవరితో ఉండాలో డిసైడ్ కావాల్సింది ఆమె. భవిష్యత్తులో మనం అందరం అనుకుంటారు, ఎవరు తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళిళ్ళు భర్తను చూసే పరిస్థితి రాదు భవిష్యత్తులో. భవిష్యత్తు అన్ని కులాంతర పెళ్ళిళ్ళే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు కులాంతర పెళ్ళిళ్ళదే, భవిష్యత్తు మతాంతర పెళ్ళిళ్ళదే. కాలేజీలలో వాడికి క్యాస్ట్ అర్థం కాదు, శారీరక సంబంధం కంటిన్యూ అయిన తర్వాత క్యాస్ట్ అర్థమైంది. శారీరక సంబంధం మెయింటైన్ చేసేటోడు ఎవడు కులాన్ని చూస్తలేడు. చూసిలా ఊర్లలో చాలా గ్రామాలలో అక్కడక్కడ ఇక్కడ అక్రమ సంబంధంతో ఇట్ట అయిపోయింది అట్ట అయిపోయింది అని చెప్పేసి అంటారు. వాడు అవన్నీ పట్టించుకోడు. అక్కడ శారీరకంగా కోరికలు తీర్చుకోవడానికి, కామ కోరికలు తీర్చుకోవడానికి ఒక స్త్రీ అవసరమవుతుంది. కానీ ఆ కులం తెలిసిన తర్వాత పనికిరాదని చెప్పేసి అంటాడే. అందుకని ఇట్లాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కులాంతర వివాహితులకు, మతాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేక రక్షణ చట్టం లేకుండా వాటన్నిటిని ముందుకు తీసుకెళ్ళాం. అయితే అల్టిమేట్గా మనం చేయాల్సింది, మనం ఒక సంఘం అంటూ పెట్టుకుంటే కులాంతర పెళ్లి జరిగితే దాన్ని ప్రోత్సహించే బాధ్యత మనం తీసుకోవాలి. పౌర సమాజం తీసుకోవాలి, పోలీసులు, చట్టం, మన సంఘాలు తీసుకోవాలి బాధ్యత. మన సంఘాలు తీసుకోకపోతే ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కులాంతర మతాంతర వివాహాలు ప్రోత్సహించాలి. మనందరం కలిసి నాగమణి కాదు, ఇప్పుడు నాగమణి లేదు కాబట్టి ఆ శ్రీకాంత్ కుటుంబానికి అండగా నిలబడాలి. కులం ఏదైనా, మతం ఏదైనా, భాష వేరైనా, మన ప్రాంతాలు వేరైనా, ఏదైనా మనందరం శ్రీకాంత్ కుటుంబానికి అండగా నిలబడాలి. నేను పేర్కొన్న 4 డిమాండ్ల మీద మనందరం కలిసి వెళ్ళాలని ఇప్పటికే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం 10-11 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నిన్న చెయ్యని జిల్లాలు ఈరోజు కూడా చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాగమణి హత్యను ఒక పోరాట కార్యక్రమంగా కేవీపీఎస్ తీసుకుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యాచరణ వాళ్ళ పక్కన నిలబడుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉండాలి, ఇక్కడ కూర్చున్న వాయిదన్న, కృష్ణచంద్ర అన్న, మేమందరం కలిసి, అన్ని సంఘాలు కలిసి ఈ రక్షణ చట్టం కావాలని చెప్పేసి దామోదర రాజనరసింహ గారు, కేశవరావు గారు, అప్పుడు బీఆర్ఎస్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాం. ఎన్నికలకు మీ మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పి అడిగాం. మేము పార్టీలు కూడా పెట్టాలి, మీరందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అడగాల మేనిఫెస్టోలో పెట్టమని. ఆ రోజు పెట్టినటువంటిది ఏంటంటే టీజేఎస్ కోదండరాం పార్టీ, అట్లాగే బిఎల్ఎఫ్, ఆ రోజు బిఎల్ఎఫ్ బహుజన్ లెఫ్ట్ ప్రింట్, ఈ 2 వాళ్ళే మాత్రమే ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టారు. ఇక మిగతా ఎవరు పెట్టలే. అందుకని అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు మినిస్టర్ దామోదర రాజనరసింహ గారిది కూడా కులాంతర పెళ్ళే. మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు చదివేటోళ్ళ అంటే వాడు ఎవడు పట్టించుకుంటాడని మీరు చూడండి. ఆ రాష్ట్రంతో మీరు మీ పిల్లల్ని అమెరికాకు పంపండి, వేరే రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తాడు వాడికి ఎవడికి తెలుస్తలేదు. మీరు పైన ఏమీ లేదు, అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటే చర్చ జరిగింది ఎక్కడైనా?
అల్లు అర్జున్ చేసుకున్నది తమ తరగతి పిల్లనా కాదు కదా, రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు కదా. ఇక్కడ కులాంతర పెళ్ళిళ్ళలో ఒక సామాజిక అంశం ఉంటుంది, ఒకటి ఆర్థిక అంశం ఉంటుంది. సమాంతరమైనటువంటి సామాజిక హోదా కలిగినటువంటి కులమేనా కాదా? ఒక రెడ్డిని బ్రాహ్మణుడు చేసుకున్నాడు అనుకో, పోనీలే అని చెప్పేసి చర్చిస్తారు. నేను ఒక ఘటన చెప్పి ముగిస్తా, బాగా మన వాళ్ళు వెళ్ళిపోయేది ఉంది, అందరం పోవాలి. ఒకటే ఘటన. జయ అని ఒక లంబడోళ్ళ అమ్మాయి, మాలోళ్ళ పిల్లవాడు నాగరాజు అనే పిల్లవాడు, ఇద్దరు కలిసి పెళ్లి చేయాలి మాకని చెప్పి హైదరాబాద్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. మరి నేను పెళ్లి చేస్తా, కానీ మీ అమ్మ అంటే ఈ మాలోడి, దాని లంబాడి భాషలో ఏమంటారు, మాల్వాడి మాలోడి అంటారు. డేడి అంటే మాదిగా, మాలోడి అంటారు, మాలోళ్ళను మాలోడి అంటారు. డేడి అంటే మాదిగా, మాలోడి అంటే మాల. కాబట్టి ఆ జయ అనే అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆ మాలోడియన్ చేసుకుంటే చంపేస్తారు మా దాంట్లో, లంబాడోళ్ళ దాంట్లో చేసుకోవద్దు, డేడియాను మాలోడియన్ చేసుకోవద్దు, ఇంకెవరిని చేసుకున్నా ఏం కాదు. వాళ్ళిద్దరు అసలు అంటరానోళ్ళు వాళ్ళు. అంటే నేనన్నా, జయ ఆ మాదిగగూడెం మాలగూడెం ఊరికి బయట, ఊరి పక్కనే ఉంటుంది, ఊరి బయట. కానీ మీరు ఊరికి 3 కిలోమీటర్ల దూరం ఉంటారు కదా జయ, మరి మీరు దూరం ఉంటారు కదా, మీరే తక్కువ వాళ్ళు అవుతారో ఏమో జయ అని నేనన్నా. అంతేనా అన్న అని నవ్వింది, అయిపోయింది. మేము పెళ్లి చేసినాం, వాళ్ళు కర్రలు తీసుకొని ఆఫీస్ దగ్గరికి వచ్చారు, మనం కేవీపీఎస్ ఆఫీస్ దగ్గర. పెళ్లి చేసిన తర్వాత కర్రలు తీసుకొని వస్తే, ఈ పెళ్లి చేసింది ఎవడంటే పలానా స్కైలాబ్ బాబు అని చెప్పేసి, అంటే ఇంతకు ముందే పోయిండు ఇక్కడి నుంచి, అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాడికి పోయినట్టే అక్కడికి వచ్చిళ్ళు 2 కార్లలో వచ్చి. వాడు డైరెక్ట్ రావడంతో, డరే స్కైలాబ్ బాబు నువ్వేనారా అని అన్నాడు. అరే ఇట్టనే అన్నాడు. నేనే అని చెప్పినన్న. వాళ్ళిద్దరు బీఈడి, హై స్కూల్ స్థాయి నుంచి బీఈడి దాకా ఇద్దరు క్లాస్మేట్స్, వాళ్ళిద్దరు ఆప్యాయత అనురాగాలతోటి బతుకుతున్నారు కలిసి. ఆ అమ్మాయి మొత్తం చదువు అంతా ₹1 పెట్టలే. అరే అన్నోడు ఇవన్నీ చెప్పినోడు ₹1 పెట్టలే. ఈ అబ్బాయి చివరికి ఏంటంటే ఒక తాపీ మేస్త్రిగా బీఈడి చదువుకొని తాపీ మేస్త్రి పని చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టింది ఆ అమ్మాయి, గవర్నమెంట్ టీచర్ అయింది. గవర్నమెంట్ టీచర్ అయితే ఇప్పుడు వాళ్ళంతా లంబాడీస్ అంతా వచ్చి నాగరాజుని బావా అని ఆప్యాయంగా పిలిచేటువంటి పరిస్థితి వచ్చింది. పిలుస్తున్నారు, కర్రలు గిర్రలని వెనక్కిపోయినాయి. ఎందుకంటే మొత్తం ఆ పిల్లని చదివించిందే ఆ పిల్లవాడు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ కూడా నేను అది స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినా, ఈ నాగమణిని చదివించి కానిస్టేబుల్ని చేసింది కూడా శ్రీకాంత్. ఎందుకంటే వాళ్ళిద్దరు బచ్పన్ నుంచి దోస్తులు కాబట్టి అందువల్ల ఇక్కడ కులం కంటే గుణం గొప్పదై, మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలని చెప్పి కోరుతూ, ఈ డిమాండ్స్ అన్నింటిని అంగీకరిస్తూ, రాబోయేటువంటి రోజులలో మన సంఘాలన్నీ ఇలాంటి ఒక సాంఘిక దురాచారం జరిగినప్పుడు ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ, ఎక్కువసేపు మాట్లాడినందుకు మన్నించాలని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి నా తరపున, కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరపున జై భీమ్, లాల్ సలాం.